ఫ్రెండ్స్ మీ దగ్గర ఒకటే ఫోటో ఉంటే ఒకసారి రీడింగ్ అయితే చూడండి, చాలా బాగా అవుతుంది. సో సింపుల్ గా మీరు కూడా మీ ఒక పిక్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను. అంతకంటే ముందు మీరు డెమో వీడియో అయితే చూడండి. నా ప్రాణం నువ్వే, నీతోటి బతకడానికే మాటై పలికావే. హో శృతి నీవే, హో నిప్పుల్. డెమో వీడియో అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్ గా మీరు కూడా మీ ఒక పిక్ పెట్టుకొని లిరికల్ సాంగ్ రీడింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు ఎక్కడ నుంచి అలర్ట్ మోషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి కూడా అలర్ట్ మోషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఇలా కనబడుతుంది కదా, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అని. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే మనం ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ చేశాక మీకైతే ఇలా అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సాంగ్ అండ్ ఇక్కడ ఒక పిక్, సో ఇక్కడ లిరిక్స్. సో లిరిక్స్ నేను తెలుగు ఫాంట్ అయితే పెట్టి చాలా బాగా అయితే రీడింగ్ అయితే చేశాను. అండ్ వీటికి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఎఫెక్ట్ కూడా మనకు చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది. సో సాంగ్ తగ్గట్లు బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీరు మీ యొక్క పిక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి పిక్ ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. అండ్ లిరిక్స్ కి ఒక ఫాంట్ అయితే ఇచ్చాను కదా, సో ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మీరు మీ యొక్క పిక్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్. వన్ పిక్ ఉంటే మంచిగా అయితే ఎడిటింగ్ అయితే వేసుకొని, సో సింపుల్ గా వన్ పిక్ పెట్టి మంచిగా అయితే ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు. సో మీరు బాయ్ పిక్ అయినా పెట్టుకోండి, గర్ల్ పిక్ అయినా పెట్టుకోండి. సో ఎవరు పిక్ పెట్టుకున్నా కూడా మనకు సాంగ్ అయితే మంచిగా సింక్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీ యొక్క పిక్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో దానికోసం అయితే మీరు ఇక్కడ ఒక పిక్ అయితే కనబడుతుంది కదా, సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్కి వెళ్తే ఇక్కడ మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దీన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఈ పిక్ అనేది మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక మళ్ళీ స్టార్ట్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియం ట్యాప్ చేసుకుంటే మళ్ళీ మీకు మీ గెలలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇక్కడ మళ్ళీ ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ పిక్ సెలెక్ట్ చేసి దీన్ని ఫిల్ కంపోజిషన్ చేస్తున్నాను. సో చేశాక మీరు కూడా ఇలా చేయండి. అండ్ దీన్ని మోనోటోన్కి వెళ్ళేసి కొంచెం స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం మనం జూమ్ చేసుకుందాం. సో జూమ్ చేసుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ మీ అడ్జస్ట్మెంట్ నేను ఇక్కడ ఈ యొక్క పిక్ అయితే కొంచెం జూమ్ చేస్తున్నాను. సో మీరు మీ యొక్క అడ్జస్ట్మెంట్ బట్టి చేసుకోండి. అండ్ దీన్ని ఏం చేద్దామంటే మనం ఎండ్ దాకా తీసుకొచ్చి వీడియో ఎండ్ వరకు వచ్చేసి పిక్ అనేది మీరు డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక ఈ పిక్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. సో ఇక్కడ షేప్ కిందకి అయితే తీసుకురండి పిక్ని. ఇక్కడ షేప్ కనబడుతుంది కదా, సో షేప్ కిందకి అయితే పిక్ని తీసుకురండి. సో తీసుకొచ్చాక మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఇదే పిక్కి మీరు ఇందాక ఏవైతే ఎఫెక్ట్స్ కాపీ చేశారో ఆ ఎఫెక్ట్ మీరు పే చేసుకోవాలి. అంతే చూడండి, సింపుల్ గా అయితే మనకు ఎడిటింగ్ అయితే అయిపోయింది. అండ్ మీరు పిక్ని ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే పిక్ మీద ట్యాప్ చేసుకొని 3 రోజులకి వెళ్ళేసి ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్కేల్ మీద ట్యాప్ చేసుకొని సైజ్ తగ్గించుకోండి. సో ఇలా సైజ్ పెంచుకోండి. సో మీ యొక్క పిక్ని బట్టి కరెక్ట్గా అయితే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో నాకైతే ఇలా సెట్ అయిపోయింది కాబట్టి నేనైతే ఇలా అయితే పెడుతున్నాను. అండ్ పిక్కి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఒక పిక్కే కదా, సో ఒక పిక్కే కదా మంచిగా అయితే రీడింగ్ అయితే వేసుకోవచ్చు. సో ఇంతే రీడింగ్ ఇంతే సింపుల్ అయితే రీడింగ్ అయితే వేసుకోండి. అండ్ మీరు మొత్తం రీడింగ్ అయిపోయాక ఇక్కడ ఎండింగ్ వరకు వచ్చేసి సేవ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలి అంత క్లారిటీ పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి.